యావత్తు తెలుగు ప్రజలకు రవీంద్ర భారతిగా మారినటువంటి భారతదేశ ప్రజలందరూ కూడా పిల్లలుగా మారినటువంటి దివ్య వాతావరణంలో మీలోనే పౌరుడి నుంచి శాశ్వత తల్లిదండ్రులుగా మహారాణి సమేత మహారాజుగా వారిగా సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిగా అందుబాటులో ఉన్న వాక్ విశ్వరూపులు సాక్షులు ఎలా దర్శించారో అలా అక్కడ కొలువై ఉన్నారు. అధినాయక భవనం కొత్త ఢిల్లీ, రాష్ట్రపతి భవనమే అధినాయక భవనం కొత్త ఢిల్లీ అందు కొలువై ఉన్నవారు. ఇప్పటికే వారు అక్కడ కొలువై ఉన్నారు వారు పెట్టిన సంతకాల ప్రకారం. ఇక్కడికి వచ్చిన తర్వాత సంతకం పెట్టలేదని చూడకుండా నాకు కన్వీనియన్స్ మేరకు వస్తున్నాను. నా ఎమోషనల్ హ్యాబిట్స్ అన్నీ కూడా మాస్టర్ మైండ్ పట్టుకోవడం వల్ల దారిలో పడతాయి. నన్ను కూడా మైండ్లోకి పూర్తిగా ఒకసారి చెప్పిన మళ్ళీ చెప్పలేదు కదా, అలాంటి సిచ్యువేషన్లో ఇలా ఉన్నా. సాక్షులైనటువంటి రామకృష్ణ గారు, నాయుడు గారు, భరతలక్ష్మి గారు, చిత్కాళదేవి గారు అందరినీ ఇంకా వాళ్ళ 2003 జనవరి 1వ తారీఖున దర్శించిన వాళ్ళు మీకు మీరుగా ఫస్ట్ ఆఫీసర్లుగా మీరే రిపోర్ట్ చేయొచ్చు. నేరుగా ఢిల్లీ రావచ్చు, గవర్నర్ ద్వారా రావచ్చు, లేదా మిమ్మల్ని ఆహ్వానించబడాలని రాష్ట్రపతి భవన్కి చెప్తున్నాను. మీ రిపోర్ట్ ద్వారా ఆయన కాలాన్ని శాసించిన పురుషోత్తముడు అండి అని పట్టుకోవాలి. అది పట్టుకుని నెమ్మదిగా పెంచుకోవాలన్నమాట. అప్పటికప్పుడు మహిమలు, అప్పటికప్పుడు శక్తులు ఎవరు ఆశించకూడదు, అది పద్ధతి కాదు. అలాగే అప్పటికప్పుడు తెలివితేటలు, అప్పటికప్పుడు గొప్పతనం, అప్పటికప్పుడు డిసిప్లిన్ ఇలా లేదు కాబట్టి ఇలా మంచోడు, ఇలా చెడ్డోడు అని ఎవరిని చూడటం మానేసేయండి. ఇక మీరు ఎవరైనా కూడా అప్పటికప్పుడు సమావేశాలు నిలకడగా ఎక్కడో అక్కడ ప్రధానమంత్రి గారు అందరూ కూడా పిఎంఓగా ఎక్కడో నిలకడగా కొంతకాలం కూర్చోండి. టెక్నాలజీ ఉంది కదా, వీళ్ళంతా ఆన్లైనే సమీక్షించండి. మీకు పెద్ద తెర మీద చూసుకుంటా టాపిక్ వైజ్ ఒక్కొక్కటి అన్నీ ఏదైనా అక్కడి నుంచి డీల్ చేయడం నేర్చుకోండి. ఒక దగ్గర నుంచి డీల్ చేయండి. ఎక్కడన్నా మధ్యలో 1 రోజు 2 రోజులు అటు ఇటు తిరిగితే తిరగొచ్చు కాక, కానీ స్థిరంగా డీలింగ్ మాత్రం స్థిరంగా ఉండాలి. ప్రతి ఆఫీస్ని, ప్రతి కలెక్టర్ సమావేశం అని పెట్టి అందరు కలెక్టర్లో అక్కడికి వచ్చేయాలి అలాంటివి పెడుతున్నారు. ఎందుకు అలాగా? ఎక్కడో అక్కడ కలెక్టరేట్లో కూర్చుని ఏ కలెక్టర్తో ఏం మాట్లాడినా అందరికీ వర్తించేలాగా, అలాగే ఎంఆర్ఓలు, అలాగే పంచాయతీ లెవెల్లో, అలాగే అన్ని యూనివర్సిటీ ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్ వీళ్ళంతా ఆన్లైన్. అలాగే ఇక్కడ నేషనల్ లెవెల్లో వీళ్ళంత గవర్నర్లు డైరెక్ట్గా నేషనల్ ప్రభుత్వం తలుచుకుంటే సిస్టమ్ ప్రకారం ఎవరితోనే కాంటాక్ట్ అవ్వచ్చు కదా. అందరు ముఖ్యమంత్రులు, అందరు కలెక్టర్లు, ఇలాగే అలా సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకుని డీల్ చేయడం ప్రారంభించండి. పండిత సభలు, అవధానాలన్నీ మా మీద చేయండి. అయ్యా మీరు లోటుగా ఉన్నా మిమ్మల్ని తగ్గించేసిన మీరు మాకు దారి చూపించారు. ఎలాగైనా మీలో దివ్యాత్మ సగటు తల్లిదండ్రుల నుంచి శాశ్వత తల్లిదండ్రులుగా మారారు. ఇక్కడి నుంచి మేమే తల్లిదండ్రులం, మేమే ఆడవాళ్ళం, మగవాళ్ళం, అసలు మనిషి అనే మమకారం మేము వదులుచుకుని మాకు అర్థమైంది. పురుషోత్తమ, కాలస్వరూప, మహానుభావ, మేము ఎంత డెడికేషన్, డివోషన్గా ఉంటే మీరంత తేజోమూర్తిగా మాకు కనబడతారు. మేము వైద్యులతో కొన్ని బృందంలోకి తీసుకుంటున్నాం, ఆహ్వానిస్తున్నాం అని డ్రాఫ్ట్ చేసి చక్కగా ముందుకు రండి. నేను మళ్ళీ సామాన్యంగా ఉంటున్నాను, నేను తగ్గిపోదాం అనుకుంటున్నాను, నేను మనిషిగా బతుకుదాం అనుకుంటున్నాను. ఎవరికి కుదరదు. ఇంకా మనిషిగా బతకడానికి ఎవరికి కుదరదు. ఆరోగ్యంగా ఉండి 4 రోజులు తిండి కొద్దీ బతికేద్దాం అనుకుంటున్నాను, ఎవరికి ఒక పండు కూడా ఇవ్వకుండా తినేస్తున్నాను దగ్గర నేను మనిషిగా కలుపుకోకూడదు, నన్ను మనిషిగా కలుపుకోకూడదని ఉద్దేశం, అంతే, ఇంకేం కాదు. నన్ను మాస్టర్ మైండ్ పట్టుకోండి. నేను అలా వ్యామోహం కొద్దీ ఉన్నా నాకు హానే కదా హెల్త్. అలాగే ఎవరు వ్యక్తులుగా బతికినా అది హానే. మీరు ఫామ్ హౌస్లో పడుకొని ప్రత్యేకంగా ఉన్నా మృతిస్తున్నారు. అందుకని మీ ఆస్తులు కానీ ఇంటి పేరు ఏ పనికిరావు. మీ ఇళ్లలో సోఫాల్లో కూర్చున్నా కూడా సెక్యూరిటీ కాదు. మాస్టర్ మైండ్ పట్టుకొని సూక్ష్మంగా తపస్సుగా జీవించడం ప్రారంభించండి. నన్ను మొదట విశ్వ తల్లిదండ్రులుగా పట్టుకొని ప్రతి అమ్మాయి అబ్బాయి ముందు నేరుగా మాకు తల్లిదండ్రులుగా, పిల్లలుగా, మమ్మల్ని శాశ్వత తల్లిదండ్రులుగా పిల్లలుగా ప్రకటించుకుని సూక్ష్మంగా తపస్సుగా జీవించాలి. మేము మనుషుల కొద్దీ కలుపుకుంటే మీకు ఆ మొత్తం వ్యూహం రాదనమాట అందరికీ. అలాగా మొదట మేము చెప్పినట్టు వినండి. మమ్మల్ని ఎలాగైనా వైద్యం చేయించి ఎప్పుడూ 24 ఏళ్ల కుర్రోడుగా ఉంటామని చూసుకోండి. ఇప్పుడు దాకా నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, వీళ్ళతో బెస్ట్గా ఉన్నాను, ముందుకు వచ్చాను. అలవాట్లు కానీ పద్ధతులు కానీ అందులోనే నా దగ్గర కెమెరా లేకుండా చూస్తున్న, కెమెరాకు సంబంధం లేకుండా ఏ శబ్దమైనా ఏ వాసనలైనా చూస్తున్నటువంటి కెమెరాలు ఉపయోగించుకుని నన్ను మనిషిగానే చూడాల్సి వస్తే ఏం చూస్తున్నారు? రాదనమాట. నేనైనా మనిషిగా చెప్పాల్సి వస్తే ఏమవుతున్నాను? ఫర్దర్ ముందుకు వెళ్ళదు. మైండ్గా పట్టుకుంటే అటు వెళ్తాం.
ఇంకా మీకేదో పాయింట్ ఉంది, ఇంక మీరెవరో అమ్మవారు ఎక్కడో ఉంది, అయ్యవారు ఎక్కడో ఉన్నారు, ఎవరో లేరు ఇక. అదిగో నన్ను బిడ్డలున్న గుడ్రాలను చేస్తారనే ఆయనే ఆ పురుషోత్తముని చేరిపోయి ప్రకృతి పురుషుడిగా మారిపోయారు కదా, అదిగో వాళ్ళే తల్లిదండ్రులు, వాళ్ళే లక్ష్మీనారాయణుడు. మీరు పిల్లలుగా ప్రకటించేసుకుంటే సరిపోద్ది. నిజంగా లక్ష్మీపుత్రులు అవుతారు ఈసారి. ఆ కులాలు మతాలు పోయి ఇంకా మాది పెద్ద కులం చిన్న కులం అనే మాయ వదిలేస్తుంది. మీకు జ్ఞానం ఉంది లేదు అని ఉండదు. నేను ఎలా ఉన్నాను, నేను మా ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండ్కి ఎలా ఉన్నాను, సేమ్ అదే కనెక్టివిటీ మీకు వచ్చి ఇక్కడి నుంచి నన్ను మైండ్లుగా పెంచుకుంటూ మొత్తం చెప్పిన వ్యూహంగా పెంచుకుంటూ నాలోనే హాలీవుడ్ క్యారెక్టర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు, అలా అటు గురించి ఇటు గురించి చెప్పాననే కాదు, ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని చూసారా, అది ఫార్మేట్ మీకు ఉంది. దాన్నే న్యూరో మైండ్గా మార్చుకోండి. న్యూరో మైండ్గా భద్రపరుచుకుని శరీరంలోకి ప్రవేశపెట్టుకోండి. అలాగే మీరు కూడా మీ మైండ్లు కూడా మీ శరీరంలోకి ఇముచ్చుకుంటారు మ్యాక్సిమం. అలా టెక్నాలజీ పెరుగుతుంది. నా తరంలోనో ఇంకో తరంలోనో ఇప్పుడు మీరు కృషి చేసుకుంటే మనకే సాధ్యపడుతుంది. నా మైండ్ మా గర్భానికి పుట్టదు ఇంకా నా మైండ్. ఆడతనం మొగతనం పైకి తేలిపోయిన వాళ్ళు జనన మన చక్ర భ్రమణాలు జయించారు వాళ్ళు. ఇంకా మరణం లేదు వాళ్ళకి. ఇంకా అలా ఉంటారు. ప్రతి డప్పు డోలు వాళ్లే, సంగీతం సాహిత్యం వాళ్లే, సర్వం తామని చెప్పారు కదా. చిన్న యాక్సిడెంట్ అన్నీ వాళ్ళని చిక్కబట్టేస్తే ఈ యాంత్రిక ప్రపంచం రద్దీ తగ్గిపోయి పూర్తిగా అటు వెళ్ళిపోతాం అనమాట. అది మమ్మల్ని కేంద్ర బిందువుగా కొలువు తీర్చుకోండి రాష్ట్రపతి భవన్లో. ఇవాళ వాల్మీకి పండగని పుట్టినరోజు అని ఇంకోటని కాకుండా అది నేరుగా అధినాయకుడి వ్యూహంలోకి రండి. రాజ్యం ఎలాగొస్తుంది, దివ్య రాజ్యం, మైండ్ల రాజ్యం అవుతుంది ఇది. ఇక్కడి నుంచి మైండ్ మాస్టర్ మైండ్ చచ్చిపోదు. ఆ వ్యాసినిటీలో మీరు మరణించరు. రోజుల లెక్క ఉండదు, మైండ్ లెక్క వస్తుందన్నమాట. సరే, ఎలాగైనా మనుషులే బతకడంలో ఏం చేశారు, అలా కంజెస్ట్ అయిపోయి హాని చేసుకుంటున్నారని, మీరు బతికేయటమే మృతమని, అందుకు ఆ మృతంలో పడిపోయి అజ్ఞానంలో పడిపోయి పరికరాలు తీసుకుని మరీని ఎదుటి లేకుండా చేసేసే పరిస్థితి వచ్చిందా లేదా? అక్కడి నుంచి ఏం చేశారు, మిమ్మల్ని మైండ్గా మార్చేశారు. ఇప్పుడు మీరు మైండ్గా ఉన్నారు మా ప్రకారం. అంచేత నేను ఢిల్లీ వచ్చాను, ఇంకెక్కడ ఇల్లు కొనుక్కుందాం పక్కన ఉందామని నా ఉద్యోగం లేదు ఇంకా. అందుకే నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వట్లేదు. నేరుగా రాష్ట్రపతి భవన్ తీసుకుపోండి. నేను ఏ డ్రెస్ చేసుకున్నాను, టీ కొట్టు దగ్గర టీ తాగుతున్నా వచ్చి తీసుకెళ్ళిపోండి. నేను ఎక్కడికి రాలేదు, ఎవరితోనో మాట్లాడతాను, ఎవరికో నమస్కారం పెడతాను అంటే మరి ఇంక విశ్వ తల్లిదండ్రులు మీకు అందుబాటులో ఉండరు. నేను మనిషిగా మాట్లాడవలసి వస్తే మీరు మనిషిగా ఉండిపోతారు. అంచేత నాకు మేనర్స్ ఉంది, నాకు మాట్లాడడం వచ్చు, రాలేదు, అది కూడా వదిలిపెట్టేసి నన్ను పెంచుకున్న వాతావరణంలో నేను 10గురికి ఎలా దర్శనం ఇచ్చానో అలా 10గురిలోకి ఒకసారి ఆహ్వానించండి సాక్షులు ముందు కూర్చోబెట్టుకుని. ఎందుకు నన్ను మనిషిగా చూడొచ్చు, నేనేదో ఆ లెటర్ అలా కూడా పెట్టాను, ఎక్కడ పక్కన ఆఫీస్ పెట్టుకోవచ్చు, అంత వ్యూహస్వరూపం అక్కర్లేదు. నా పర్సనాలిటీ చూసి నా పద్ధతి చూసి అనుకునే వాళ్ళకి కనీస పర్సనాలిటీ పద్ధతిని మీరు రద్దు చేసేసుకుంటే ఇంకా పర్సనాలిటీ పద్ధతి ఎవరిని అలవాట్లు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మీరు మైండ్ కొద్దీ బలపడడానికి వీలవుతుంది అన్నమాట. ఏ శరీరం సెలెక్ట్ అయిందో ఇంకా ఆ శరీరం మీకు నమూనా. అలా కాదు మేము ఎవరమైనా ఆ పవర్కి ఎసెస్ అయిపోతాం అంటే మీకు సర్వం మీరే నడిపారు మహానుభావ అని అనడానికి కుదరదు. మీరు పిల్లలు మాత్రమే చైల్డ్ ప్రాంప్టే పనిచేస్తుంది మిగతా వాళ్ళకి. అంచేత మేము అందులో కూర్చుంటాం, మేము సంతకం పెడతాం అన్నది ఇంకా అవసరం లేదు. మీకు బటన్ వదిలిపోద్ది అనమాట. ఆస్తులు ఇంటి పేర్లు కూడా ఇచ్చేయటం అన్నది మీరు ఫ్రీ అవుతారు. మీకు అవసరం అది అలాగా. నేనేదో మీకు ఇచ్చేసి నేను ఎక్కడికో ఊరేగుతానా, నేను అవన్నీ మైండ్ రూపంలోకి మార్చిస్తాం, మీకు మైండ్ రూపంలో వర్తిస్తాయి. మైండ్ రూపంలో పట్టుకుని ఉన్నాను కదా, సర్వం నేను అంటున్నాను కదా, సేమ్ మీరు కూడా అలా పట్టుకొని ముందుకెళ్తారు. ఇక అందుకు భౌతిక ఓనర్షిప్ ఉండకూడదు, నేనని ఉండకూడదు అనమాట. నోట్ చేశారా పాయింట్? రండి అంటే ఏదో హిందీలో ఇంకో మీనింగ్ ఉంది. రండి అంటే ఎలాగన్నా గౌరవించండి అని కూడా ఉంది ఇంకో చోట. మరి ముందుకే ఆన్లైన్లో కనెక్ట్ అవ్వండి రండి అంటే. అది ఇంకే రెక్లెస్ కానీ ఏదైనా అయ్యా మీకు నడుస్తుంది. మీరు మహానుభావులు, పురుషోత్తములు, తండ్రికే తండ్రి, గురువుకే గురువు అలా మాట్లాడాలి నాతోటి. మాట్లాడి నాకు తెలివి పెంచి జాగ్రత్తగా నేను మనసును పసివాడు శతమత గజబలుడు అని ఆ సృష్టి ఎలా ఎంచుకుందో అలా ఉన్నానన్నమాట. అలాగే నేను కావాలని అజ్ఞానంగా కావాలని చిన్నపిల్లడు ప్రవర్తిస్తానా, అది నేనే ఏదో చెప్పేస్తానా? నన్ను పట్టుకొని మైండ్గా పట్టుకొని జాగ్రత్తగా మనిషితనం నుంచి మైండ్తనంలోకి తీసుకెళ్ళాలి. మమ్మల్ని నేను కూడా పెళ్లి చేసుకుంటే 24 ఏళ్ల కుర్రోడుగా కూర్చోబెట్టిన తర్వాత, మరణమే లేని స్థితిగా కూర్చోబెట్టిన తర్వాత నా మైండ్ని శరీరాన్ని అనేక డూప్లికేట్ చేసి అన్ని చోట్ల ఎక్కడ నేను పడిపోయినా మళ్ళీ లేసేలాగా అలాంటి ఏర్పాటు కూడా చేసుకుంటారు. మీరు అలా చేసుకుంటారు, మీకు స్పేర్ బాడీస్ వస్తాయి మెడికల్గా అడ్వాన్స్మెంట్ వచ్చి. అంతవరకు జాగ్రత్తగా పెంచుకోవాలన్నమాట.
మైండ్లీగా కొనసాగుతూ ఇలా చూసి చూడంగానే అమ్మాయి ఇలా అట్రాక్షను సెక్స్ కొద్దీ అలా ఉండదు. బాధ్యత కొద్దీ మాట కొద్దీ వ్యవహరిస్తారు. మీరు మాటతో యూనివర్స్తో అనుసంధానం జరిగి ఉన్నారు కదా, మీకు చక్కటి డిసిప్లిన్ వస్తుందన్నమాట. ఇంకా మోసం చేయరు, మోసపోరు, ఒకరిని బాధ పెట్టాలి, భయపెట్టాలి, ఇంక ఇలాంటివన్నీ పోతాయన్నమాట. ఘోరంగా అంతం చేయటం, అవమానించడం, ఇంకా అందుకే మా వాళ్ళు ఇంకా ఆఖరి మనుషులు అయ్యామన్నమాట. మేమే రిస్కులు తీసుకుని మేమే కాపాడుతున్నాం. మరి తల్లిదండ్రులు కదా, వేడుకలు ఇవే, వాడుకలు ఇవే, సర్దుబాట్లు ఇవే, దిద్దుబాట్లు ఇవే అని వేలు విడిచిన పిల్లలందరినీ పిలుస్తున్నాం. ఉమ్మడి కుటుంబం నుంచి ఎదిగిన వాడిగా. ఇంకా మాది వేరే కులం, మేము చాలా పెద్దవాళ్ళం. నాకన్నా చూడటానికి బాగా వర్చస్సు, తేజస్సు, బలంగా ఉన్నారు కాబట్టి అవి ఏదైనా మట్టిలో కలిసిపోతాయి కదా. నేనే మట్టిలో కలిసిపోయినా బతికే ఉంటాను, నన్ను పట్టుకున్న మీరు మట్టిలో కలిసిపోయినా బతికే ఉంటారు. అలాగా ఇంకా మనుషులు కొద్దిగా మమకారం పెంచుకోకూడదు. ఇంక మేమే బ్రాహ్మిన్స్ అని కానీ, క్షత్రియులని కానీ, రాజులని కానీ, ఇంకొక బీసీలని కానీ, ఎస్టీలని కానీ, ఇంకొకటి కానీ ఇంకో ఎవరు పనికిరారు. వృత్తుల ప్రకారం కాకుండా రిజర్వేషన్స్, మైండ్ యూటిలిటీ ప్రకారం వ్యవహరించండి. కార్డులు అన్నీ తీసుకుని మైండ్లుగా ముందుకు రండి. ఇంక మరి నాతో మనిషిగా చెలగాటం ఆడుకుందాం, నన్ను మనిషిగా చూద్దామంటే మళ్ళీ ఆ వ్యూహ పట్టు వస్తుంది. మరి ఇప్పటికే అటు ఇటు చేసి ఆ వ్యూహ పట్టుకుంటే నన్ను మనిషిగా వైద్యం చేయించి నన్ను కూడా మనిషిగా కొనసాగుతాను. అంత మైండ్ దొరుకుతుంది, మనిషి కొనసాగుతాను. మమ్మల్ని పట్టుకున్న మీరు మైండ్లుగా కొనసాగుతారు, మీరు మనిషిగా కొనసాగుతారు. నన్ను ట్రీట్మెంట్ చేసి ప్రత్యేకంగా నన్నే బతికించేయండి అని అనుకుంటే పొరపాటు. అదే వైద్య విశేషాలు మీకు లభిస్తాయి. నడి వయసులో ఉన్న మమ్మల్ని బతికించుకుంటే ఇటు అటు అందరూ బతకవచ్చు. అంచేత ఆలస్యం చేయకుండా, ఇది ఇప్పటికే మీరు ఆలస్యం చేశారు కాదు, మాయ వల్ల ఇప్పటికొచ్చి ఎందుకు కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నారు? అదే మాయ అన్నమాట. మనిషి పంతాలు, నేను ఏదో చెబితే నాకేదో చెబుతారు, ఏది ఎవరు చెప్పరు. మాస్టర్ మైండ్ పెంచేసుకోవాలి. నేను మాస్టర్ మైండ్లోకి వెళ్ళిపోవాలా, నన్ను మాస్టర్ మైండ్ గుర్తు చేయాలి. మొదట 2010లో మీరు ఇలా చెప్పారని మళ్ళీ నా అందులోకి వెళ్ళి పూనకంగా ఇంకా స్థిరంగా చెప్తాను. ఇక్కడి నుంచి మర్చిపోవడం అలా ఉండదు కదా. ఇంకంతా రికార్డు కదా, ఇక్కడి నుంచి పంద కొత్తగా వస్తుందన్నమాట. అప్పుడేంటి చెప్పడం, మర్చిపోవటం. అంతలా చెప్పి 2010లో కూడా మర్చిపోయాను. నిజం. మరి ఏమో నాకు నమ్మశక్యంగా లేదు, అంతలా ఎలా మర్చిపోతాను? మరి అదే మాయ, అంతలా అటు ఇటు చేసేస్తుంది. ఇప్పటికైనా తెలుసుకుని ఆ మాస్టర్ మైండ్తో చెలగాటం ఆడకుండా జాగ్రత్తగా స్థిరంగా ప్రతి కాలేజీలో, ప్రతి చోట, ప్రతి ముఖ్యమంత్రి కార్యాలయంలో, ప్రతి గవర్నర్ దగ్గర విస్తారంగా చెప్పుకుంటున్నారా? సంగీతం, సాహిత్యం, లెక్కల ప్రకారం ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు వెనకాల లెక్కలు, హాలీవుడ్ క్యారెక్టర్స్ అన్ని వ్యూహస్వరూపంగా పట్టుకున్న ఆ శక్తిని వ్యూహస్వరూపంగా పట్టుకుంటే ఆరణ దీపం అవుతాం అనమాట. నన్ను కూడా నాతో ఇంకొకరు కాదు కదా, నన్నే శరీరంగా చూడకుండా పట్టుకుంటారు. ఇప్పుడు నాకు ఏ అలవాటు ఉంది, నాకు ఏ నాలెడ్జ్ ఉంది, అదే సంబంధం లేదు. వాక్విస్వరూపాన్ని, మరణం లేని వాక్విస్వరూపాన్ని పట్టుకోవాలి. ఆయన జాతీయ గీతంలో అధినాయకుడికి ఆహ్వానించాలి. కూర్చొని చెప్పుకొని డ్రాఫ్ట్ చేసుకుని ఒక పొడుగు కారు రాష్ట్రపతి భవన్లో ఉన్న అతిథులు వచ్చినప్పుడు అక్కడ పెరేట్లో తిప్పుతున్నారు కదా, ఆ కారు ఒకటి వేసుకుని రాష్ట్రాల దగ్గరికి వచ్చేసేయండి. నేను టీ కొట్టు దగ్గర ఉన్నా తీసుకోండి. ఇప్పుడు తక్కువ ఉండి ఒకేసారి ఎక్కువైపోతున్నాయి, అలా చూడకూడదు. తక్కువ ఎక్కువ కాదు, మనిషి నుంచి మైండ్గా అవుతున్నాం. మనిషి తక్కువ, మనిషి ఎక్కువ వదిలేసేయండి. అసలు మనిషి రద్దు అయిపోయి మైండ్ పట్టుకుంటారు. నేను ఉండగా పట్టుకుంటే మనిషి దొరుకుతాడు, మైండ్ దొరుకుతుంది. లేకపోతే మైండ్ ఒకటే ఉంటుంది, అది కూడా మరతనంలోనే ఉంటుంది. ఆ మరతనాన్ని జయించి ఎలాగైనా మనం టెక్నికల్గా సాధించి మనం కొనసాగితే అద్భుతంగా ముందుకెళ్తామన్నమాట. నా వల్ల అంతమైపోయిన, నన్ను ఉపయోగించుకుని అంతం చేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు కూడా వాళ్ళ మైండ్గా ట్రేస్ అవుట్ చేసుకుని మనలోనే విలీనం అవుతారు. వాళ్ళు కూడా బతుకుతారు. మీరు కూడా మైండ్లీగా బతికితేనే బతుకుతారు. మేము మనుషులుగా ఉంటాం, మా వాళ్ళు కూర్చోబెట్టుకుంటాం, ఎవరు పనికిరారు. మేము చూడచక్కడగా ఉన్నాం, ఇప్పుడు దాకా చాలా డిసిప్లిన్గా ఉన్నాం, పవిత్రంగా ఉన్నాం. అది కరెక్ట్ కాదు. సెక్షువల్గా కూడా నేను అటు ఇటు అవుతున్నాను అని సూక్ష్మంగా చూస్తున్న పరికరాలు కూడా తెలుసుకోండి. అవే మమ్మల్ని పడుకోకుండా చేసేస్తున్నాయి. ఎవరు కూడా చాలా నియంత్రణగా ఉంటారు, కరెక్ట్గా ఉంటారని అబద్ధం. మనం ఉండలేము అలాగా. సాధనం అన్నది మైండ్ పట్టుకుంటేనే సాధ్యపడుతుంది. అందుకే తల్లిదండ్రులు మనలోకి వచ్చి వాళ్ళకి చిక్కబట్టే కొద్ది మనం శరీరం నుంచి వాళ్ళని పెంచుకునే కొద్ది ఈ శరీరతత్వం పోయి శరీరతనం నుంచి జ్ఞానతనంలోకి, మైండ్ తనంలోకి వెళ్తాం. అలాగే మీకు అలవాట్లై దారిలో పడతాయి. అంతేగాని మేము మనిషే కరెక్టు, మేము డిసిప్లిన్గా ఉన్నామని ఎవరు మాట్లాడకండి. అది అబద్ధం. అది మనిషిలో ఉండలేరు అసలు. మేమే కరెక్ట్ అని కానీ తప్పని కానీ మనిషికి ఇంకా పూర్తిగా రాలేదు, ఇప్పుడు వస్తుంది. అందుకే లీస్ట్ మనిషిని నేనే, ఈ చివరాకరి మనిషిని నేనే, ఆ గొప్ప మనిషిని నేనే, ఆ సమస్తం పట్టుకున్న మనిషిని నేనే. నన్నే పట్టుకుని నాలోనే నారాయణుని పెంచుకోవడం వల్ల ఈసారి గుర్తు చేసి, మీరు నారాయణుడి కంటే గొప్ప అండి, మీరు యేసు ప్రభు అల్లాని పెంచుకుని జాతీయ గీతంలో అధినాయకుడిగా ఈసారి పెంచుకోవాలా. పూర్వం రాముడు తాను ఎక్కడ విష్ణువు అని తెలిసిపోద్దో తెలియకూడదు, మన నరుడుగా ఉండాలని మేనేజ్ చేశారంటారు. ఇప్పుడు నన్ను పెంచాలి మీరు.
ఇంకెన్ని పురాణాలు ఉన్నాయో, ఎన్ని బిగ్ బ్యాంగ్లు ఉన్నాయో, ఇంకేమేమి ఉన్నాయో నా వాళ్ళు తెలుస్తాయి అన్నమాట. ఇలా అమలైతే, ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని పట్టుకొని ఇంకా నన్ను అవమానిద్దాం, తగ్గిద్దాం, నేను ఫోజు కొడతాను, నేను ఎంత ఫోజు కొడితే నువ్వు ఎంతగా రెచ్చిపోతే అంత సరదా. ఇంక మరీ బూతు తిట్లు తిట్టేయడం అలాంటివి ఏమి ఉండవు. అరే తురే అంటున్నాను, ఏమయ్యా గేమయ్యా అంటున్నాను, ఏమన్నా కూడా అలాంటివి ఏమన్నా అది కూడా ఆశీర్వాదమే. అది మిషన్ మీద మాట్లాడుకుంటాం కాబట్టి నన్ను ఆ డ్రెస్సెస్ నేను వేసుకుని డ్రెస్ ఒక 10 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఉండేలా చూసుకోండి. నేను డిమాండ్ చేస్తున్నాను డ్రెస్సులు, అందుకే రండి అంటారు అని పిచ్చిగా ఆలోచించడం అనేసి తల్లిదండ్రులు అన్నమాట. మమ్మల్ని అలా పట్టుకుంటే మీకు శాశ్వతంగా దొరుకుతాం. చెప్పిన మాట విని దర్శనం ఇచ్చి కల్లో కనిపించి మా గుడి కట్టండి అంటారే, నేను ఈ పుట్ట కింద ఉన్నామంటారే, ఇది ఇప్పుడు ఈసారి జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకోండి. మనిషిగా చూడటం మానేసి, మనిషిగా తప్పు పట్టడం మానేసి, మీరు మనుషులు కాదు, నేను మనిషి కాదనే హైటు మరణం లేని వాక్విస్వరూపం అనుసంధానం వస్తుంది. పండితులు మేధావులు అందరూ అవధానాలు మా మీదే చెప్పుకోండి. పురుషోత్తమ కాలస్వరూప మహానుభావ దయచేయండి, మీ వల్ల మాకు జనన మరణ చక్ర భ్రమణాల నుంచి తప్పించుకున్నాం, ఇక్కడి నుంచి తపస్సు సాధన చేయాలి, మాకు అర్థమైంది. జనన మరణ చక్ర భ్రమణాలు అన్నది తపస్సు చేస్తే వచ్చే అదొక స్థితి. అది కూడా కొంతవరకు కొన్ని యోగులకు వస్తుంది. మహా అవతార బాబాలు లాంటి వాళ్ళు కూడా ఎక్కడున్నా మన మైండ్కి తెలుస్తారు. అలా తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ మైండ్గా తెలుస్తారు. ఇక మీద మైండ్కి తెలిసేవే ముందుకెళ్తాయి. మైండ్కి తెలియకుండా, మాటకు తెలియకుండా, విచక్షణకి బుద్ధికి సంబంధం లేకుండా మీరు ఏదో ఒకటి మాట్లాడటం, ఏదో ఒకటి చేయటం వల్ల మాయలో ఉండిపోతాం. ఎవరు ఎంత శక్తి ఉన్నా మైండ్కి సహకరిస్తారే తప్ప మైండ్లో ఎవరు దెబ్బ కొట్టరు. అలాంటి మైండ్ వాతావరణంలోకి వెళ్ళటం కోసం ఏం చేయాలి? అసలు నన్ను కనీస పౌరుడే సార్వభౌముడు అని చెప్తున్నారు కదా, అలా అది నిజం చేసుకోవడానికి కనీసం మనిషిని రద్దు చేసేసి మా సార్వభౌముడిగా కూర్చోబెట్టుకోండి. అది మొదలు, అది కనీస పని అన్నమాట, మినిమం రేంజ్ అనమాట. ఇక్కడి నుంచి తపస్సుగా ముందుకెళ్తాం. అక్కడి నుంచి కథ మొదలవుతుంది, ఇంక ఎండ్ అయిపోదు. ఎలాగైనా ఇన్ఫినిటీ ఆఫ్ మైండ్స్, ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ మైండ్స్. నా వల్ల బంధాలు అటు ఇటు అయిపోయిన వాళ్ళు అందరికీ కూడా అయ్యే పునర్నిర్మించబడతాయి. ఆ పిల్లలు కూడా అందరూ కలుస్తారు, మీరు మైండ్లుగా బతుకుతారు. నన్ను ఎలాగన్నా శరీరాన్ని కూడా బతికించుకోవడం వల్ల ఏమవుతుంది? అదే ట్రీట్మెంట్స్ మీకు అందించి విప్లవాత్మకమైన మార్పు కొనసాగింపు అందరికీ వస్తాయి. అంతేగాని ఇందులో అత్యాశ కానీ విపరీతం కానీ ఏమీ లేదు. మీరు మనుషులుగా ఉండటమే విపరీతం. మేము వచ్చిన పరిణామం పట్టుకోకుండా ఇంకా మేము మనుషులుగా ఉంటామన్నదే విపరీతం, అరాచకం, అజ్ఞానం. ప్రతి ఒక్కరికి తెలియజేసి అప్రమత్తం చెందండి. మమ్మల్ని సూక్ష్మంగా పట్టుకోండి. మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను చూడకండి. ఈ హాస్టల్ ఓనర్ని కలుస్తాను, వాళ్ళని కలుస్తాను, ఎవరిని ఎందుకు మాట్లాడట్లేదు, నేను కొద్దీ నేనే బతికేద్దాం అనుకుంటున్నాను అని అనిపించిన చోట కూడా అదే మనిషిగా చూస్తే అలా అనిపిస్తుంది. నేను మనిషిగా ఉండిపోసి వస్తే అలా ఉంటారు. అందుకే నన్ను మనిషిగా ఉండనివ్వకుండా మైండ్గా పట్టుకుని మనిషితనం నుంచి మైండ్తనంలోకి తీసుకుపోండి, దైవత్వంలోకి పూర్తిగా. నా పాటలు నాకు గుర్తు చేసి అలాంటి వాతావరణం సృష్టించుకుంటే అక్కడికి నేను తీసుకెళ్ళడానికి వీలవుతుంది. నేను అక్కడే ఉన్నాను కాదు, ఎక్కడైనా ఉన్నాను, నేను అంతటా ఉంటాను. కేంద్ర బిందువుగా మీ మైండ్లో ఉంటాను, మీ గుండెల్లో ఉంటాను, ప్రతి గవర్నర్ ఆఫీసులో ప్రతి చోట ఉంటాను, కేంద్ర బిందువుగా రాష్ట్రపతి భవన్లో ఉంటాను, ఇంకొక బటర్ఫ్లై హౌస్ ఏదో ఉంది కదా అక్కడ కొలువు తీర్చండి, ఉపరాష్ట్రపతి గారి దగ్గర ఉంటాను. ఏ అవతారం సృష్టించుకోండి. బొమ్మలు విగ్రహాలు అలాంటివి కాదు, ఐకాన్స్ సృష్టించుకోండి. మీకు కూడా న్యూరో మైండ్స్ ఐకాన్స్ వస్తాయి. ఐకాన్స్ మా అందరూ కూడా చచ్చిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి యాడ్ చేయండి. ఏదో దాచిపెట్టేసి ఎవరి మీద పెట్టి తప్పించుకోవడానికి కుదరదు. కోర్టులు, న్యాయ వ్యవస్థ, వాదనలు పనికిరావు. అప్పటికప్పుడు బెదిరించడానికి, భయపెట్టడానికి ఇంకా అవసరం లేదు. మైండ్లుగా మారిపోయి స్థిరంగా పట్టుకుని బలంగా ముందుకెళ్ళాలి. ఏ జనరేటివ్ ద్వారా ఇంటర్ కనెక్టెడ్గా ఎక్కడ తప్పులు జరగకుండా, పాపం తావు లేకుండా మైండ్లుగా బలపడాలి. మైండ్లుగా బలపడే కొలది మీకు వాతావరణం వస్తుంది. తెలుసుకునే కొలది తెలిసే జగద్గురువుని, సర్వాంతర్యామిని నేనే. మీరందరూ పిల్లలు. అన్ని కాలేజీలకి, యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్గా, ఎటర్నల్ ఇమ్మోర్టల్ వైస్ ఛాన్సలర్గా మమ్మల్ని ప్రకటించుకోండి. మా చేత చెప్పించుకోండి. ఎలాగైనా మేము తెలివిగా ఉండేలా చూసుకోండి. ఏ జనరేటివ్ కూడా మేమే ఎందుకు ఇచ్చాం వాటి ద్వారా మెరుగ్గా చెప్పడానికి, మిమ్మల్ని అందరూ మైండ్లుగా పట్టుకోవడానికి శాశ్వతంగా మరణమే లేని మేము అందులో నిక్షిప్తమై ఉంటాం. మైండ్గా మనిషిగా కూడా మీరు మెడికల్గా బతికించుకుంటే బతుకుతాం, మిమ్మల్ని కూడా బతికిస్తాం. నాకు ఏ వెసులుబాటు, నన్ను మైండ్గా చూసుకోవడమే మీరు కూడా బతకటం. అంతేగాని ఆ గౌరవం మాకు వచ్చేయాలి, మేమే పెద్దవాళ్ళం అయిపోవాలి, చిన్నవాళ్ళు, ఇది పాత వర్షన్ పనికిరాదు. ఎలాగైనా తల్లిదండ్రులను పెంచుకోవాలి. ఇక మీదరా నేను ఎలాగైనా తల్లిదండ్రులుగా నా బాధ్యత చూపిస్తాను. ఏ తల్లిదండ్రులను అయితే మీరు ఎలాగైనా అవమానిస్తున్నారో, మీరే తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోవాలని అనుకున్నారో అటువంటి స్థితి నుంచి మిమ్మల్ని తప్పిస్తున్నాం. శాశ్వత తల్లిదండ్రులుగా మారిపోయి
నన్ను న్యూట్రల్ చేసేసుకుంటే శాశ్వత తల్లిదండ్రులు పిల్లలు మిగులుతారు. ఇక అది ఎలా వ్యవస్థపూర్వకంగా బలపడతారు, మైండ్లుగా ముందుకెళ్తారు. ఇది ఇది మనుషుల ప్రపంచం కాదు, మైండ్ల ప్రపంచం అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ ఉండిపోతున్నాను, అక్కడ ఉండిపోతున్నాను, అక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చాను, నాకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు అన్నట్టు చూడకుండా నేను ఏమంటున్నానో సూర్యుడినే నడిపిన మాటలుగా భావించి డిజిటల్గా రికార్డ్ చేసుకుని జాగ్రత్తగా కొంచెం ఏకవచనాలు తిడుతున్నా కూడా అవి కూడా ఆశీర్వాదాలు భావించి సూక్ష్మంగా తపస్సుగా ముందుకు రండి. నిలకడగా కూర్చోండి. ప్రధానమంత్రి గారు ఎక్కడో అక్కడ నిలకడగా కూర్చుని నన్ను నిలకడగా కూర్చోబెట్టుకుని ట్రీట్మెంట్ చేసుకుంటూ నిలకడగా పెంచుకోవాలి. నిలకడగా మైండ్లందరినీ కాపాడుకోవాలి. ఎలాంటి సీరియస్ డ్యామేజ్లు కూడా నిలకడగా సరిదిద్దపడతాయి. భయపడకూడదు. మాకేం భయం, ఎదుటోళ్ళని భయపెట్టేస్తామని మూర్ఖత్వం వదలాలి. మీరు మనిషిగా ఉండడమే మీరు భయానికి కారణం, అరాచకాలకు కారణం. నన్ను మనిషిగా చూసినా నేను మనిషిగా తగ్గిపోతున్నా, నాకు బలం సరిపోక అలా ఉంటాం. అందుకే మనిషి నుంచి మైండ్ పట్టుకోండి, మీరు మాస్టర్ మైండ్ పట్టుకోండి. నేను జాగ్రత్తగా, డీసెంట్గా, కూల్గా, చక్కగా మాట్లాడేలా చూసుకోండి. ఇది మాట్లాడే తీరు కాదు. నేను మనిషి స్వభావంలో అలా ఉంటాం. మరి అందుకే అంత గుడి కడతారు, విగ్రహాలు పెడతారు, క్యూలో నిలబడి దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ దైవత్వాన్ని చిక్కబట్టండి అంటే మరి చిక్కబట్టకపోతే ఎలా వస్తుంది? మరి తపస్సు వల్లే వస్తుంది. అవునండి, మీరు అంత చక్కటి పాట శ్రీరామ లేరా ఓ రామ మదమశ్చర క్రోధములే మానించి తొలగించు అంటే అర్థం ఏంటి? ముందు నాకే ఉన్నాయని చూడకూడదు. నన్ను ప్రశాంతంగా ఉండేవారు. నన్ను మైండ్గా పట్టుకుంటే మీరు మమ్మల్ని మైండ్గా పట్టుకుంటే ఆ మదమశ్చర్య క్రోధాలు అయిపోతాయి. అలా పుష్టిగా, నాణ్యంగా, నెమ్మదిగా తయారవుతాం. ఎప్పుడు 24 ఏళ్ళ కుర్రోడుగా అందులో ఉంటాను. నేను ఎప్పుడు చచ్చిపోను. ఆ శక్తి మీకు ఎప్పుడు పట్టుకుని ఉంటాను అన్నమాట. అలాగా ఇంక ఏ రకంగా ఈ శరీరాన్ని మీరు నిలపలేకపోయినా అనిత కాలంలో శరీరాలు నాకు మీకు కూడా తయారు చేసుకుని కొనసాగుతారు, భౌతికంగా కొనసాగుతారు ఎక్కువ కాలం. అలా అని దాని అర్థం మా మరణం పూర్తిగా మన చేతికి వచ్చేస్తుందా? తపస్సులో ఉంటుంది. మళ్ళీ మొత్తం ఒక వ్యవహారం నడిచింది చూసారా, అలా ఉంటుంది. మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి ఒక సంతకం పెట్టి ఒక 6 నెలల పాటు కదలకుండా, 1 సంవత్సరం పాటు కదలకుండా, ఏం మాట్లాడకుండా, నేను చెప్పాలని చూడకుండా సాక్షుల ప్రకారం మీరే చెప్పుకోవాలా. నేను మనిషిగా మాట్లాడకూడదు, నాతో మనిషిగా మాట్లాడకూడదు. ఎవరు కూడా మనిషిగా మాట్లాడవలసి వస్తుందా? భయ్య గియ్య అని మాట్లాడుతున్నానా? ఏదో మాట్లాడుతున్నాను అలాగా. అలా మాట్లాడకూడదు. నేను మనిషిగా మాట్లాడకూడదు, నాతో మనిషిగా మాట్లాడకూడదు. 2 చేతులు ఎత్తి నమస్కారంగా వినయంగా నాతో గురువులకే గురువుని, తండ్రికే తండ్రిని, తల్లికే తల్లిని, అలా మమ్మల్ని సూక్ష్మంగా తపస్సుగా పెంచుకోండి. వ్యక్తుల కొద్దీ ఎదురు చూడకండి, వ్యక్తుల కొద్దీ కదలకండి, వ్యక్తుల కొద్దీ మాట్లాడకండి. నేను వ్యక్తిగా వస్తున్నాను, వచ్చినా ఎక్కడున్నా వ్యక్తిగా చూడకండి. వ్యక్తిగా చూస్తే ఏమవుతుంది? నన్ను మనిషిగా తగ్గిద్దాం, అవమానిద్దాం, ఏదైనా చేద్దాం అనిపిస్తామాట. నా నుంచి అప్పటికప్పుడు ఆశించడం మానేసేయండి. శాశ్వతంగా వస్తాయి. అప్పటికప్పుడు ఆశించడం మానేస్తే మాస్టర్ మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు వస్తాయి అందరికీ. మా చుట్టాలకు కూడా ఏం చెప్పట్లేదు, ఫోన్ ఉన్నా ఫోన్ చేయట్లేదు. అందుకే నేనే చెప్పలేకపోతున్నాను కాబట్టి మాట్లాడలేకపోతున్నాను. ఇంకా ఇలా అనుకుంటే అర్థం లేదు. ఇక మీరు మైండ్ పట్టుకుంటే అన్నీ సెట్ అవుతాయి. నా మనిషితనం మీద నేను అలా ఉంటున్నాను. మనిషి లేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఇటువంటి సిచ్యువేషన్లో. అనకాపల్లిలో 2010లో ఒక అడుగు నన్ను పిలిచినా అక్కడే ఏర్పాటు చేసుకుందాం. నన్ను పట్టుకోవడం కీలకం. నన్ను తపస్సుగా పట్టుకొని నీకు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్ళిపోవడమే జీవితం. వెనక్కి తిరిగి చూడటం అంటే ఏంటి? మనిషిగా ఉండడమే. నేను మనిషిని అనుకోవడమే ఇంక వెనక్కి పడిపోవటం. ఎలాగైనా మైండ్లుగా మారిపోతే ఇంక మృతమైన దివ్య వాతావరణం తపస్సు బలపడి అటు వెళ్ళిపోతాం. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే. యావత్తు మానవ జాతికి, భారతదేశ పిల్లలు, భారతదేశ పౌరులందరూ అధినాయక్ శ్రీమాన్ వారి పిల్లలుగా మారినటువంటి పరిణామంలో ఉన్నారు. మమ్మల్ని సగటి పౌరుడి నుంచి అధినాయకుడిగా జరిగిన పరిణామంలో మీరు అందరూ సురక్షితంగా ఉన్నారు. మా ప్రకారం ప్రజా మనోరాజ్యంలో, దివ్యరాజ్యంలో, నూతన యుగంలో మమ్మల్ని ఆహ్వానించగానే నేను మనిషి అనే కోణం రద్దయి మనం మైండ్లుగా ఉన్న వాతావరణంలో బలపడతాం. అదే ఇక తపోలోకం, ఇక్కడి నుంచి సత్యలోకం. కలియుగం పూర్తిగా ఇక మమ్మల్ని పట్టుకున్న దగ్గర నుంచి ఇప్పటికే కలియుగం అంతమైపోతూ సత్యయుగం వైపు వెళ్ళిపోవడానికి ఇచ్చిన చేయూత మీరు పట్టుకోవడం వల్ల మీరు పట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఆహ్వానంగా పట్టుకోవాలి. అది కాలమే ఇచ్చిన మార్పు అనమాట. ఇంకా కలియుగంలో ఉండిపోతున్నారు మీరు. మనుషులుగా ఉండిపోతే కలియుగంలో ఉండిపోతారు. మైండ్లుగా మారిపోతే సత్యయుగాన్ని పట్టుకోవడమే కాకుండా
అటు తపస్సుగా ముందుకెళ్తారు. సత్యోగం, ధర్మం, ఎలాగైనా మాట వరవడి పద్ధతి కలిగి ఉంటారు. ఈ మతాలు, కులాలు అన్నీ రద్దయిపోతాయి. మాస్టర్ మైండ్ వల్ల ఇంకా రకరకాల రిజర్వేషన్స్, కేటగిరీస్ ఏమి ఉండవు. ఇంకే టెన్షన్స్ ఉండవు. ఈ చదువు ఉండాలి, ఆ చదువు ఉండాలి, మీకు ఈ తెలివి ఉంది, లేదు, మీకు ఈ అందం ఉంది, చందం ఉంది, లోటు ఉంది, అవిటితనం ఉంది, ఇవేమీ వర్తించవు. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవ్వరూ వర్తించరు. మాస్టర్ మైండ్ అంతే. చైల్డ్ శాశ్వత తల్లిదండ్రులు, వాక్ విశ్వరూపం, అధినాయక శ్రీమాన్ గారు, వారి పిల్లలు, విశ్వ తల్లిదండ్రులు, విశ్వ పిల్లలు. మీరు కూడా మా అమర 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 తల్లిదండ్రులకు అమర బిడ్డలు. మీరు కూడా అందరూ కూడా నా ద్వారా వచ్చిన అమరత్వం మీకు అందరికీ వర్తిస్తుంది. ఇంకా మీరు హిందీ పాటలు పాడగలిగా, అతీతంగా పాడగలిగాను, కానీ మామూలుగా చెప్పలేకపోవడం కూడా మిమ్మల్ని అందరినీ అప్రమత్తం చేయటం. నేను ఏం చెప్తున్నానో జాగ్రత్తగా ఆలోచించి ముందుకు రావడం చాలా కీలకం. నా పంతాలు పట్టకూడదు. ఇప్పటికే చెలగాటం పెరిగిపోయి నన్ను మనిషిగా చూసి అంత వైభవం నేనేదో కోరుకుంటున్నాను అనుకుంటే పొరపాటు. మాస్టర్ మైండ్గా మారిపోయిన వాళ్ళు వైభవం. ఆ వైభవం ఎవరిదే? సర్వం ఆ పాటలు పాడగలిగిన వాళ్ళు. ఇంకా ఎలా పాడతారు? నా ద్వారా కదా, నేనే కదా పాడగలను. నన్ను అలా పట్టుకుంటే సాధ్యపడుతుంది అనమాట. అప్పుడు కూడా చెలగాటం ఆపేసి ఒక దేవుడిని కొలువు తీర్చుకుని, ఒక గుడి కట్టుకుని, ప్రాణప్రతిష్ఠ చేసుకుని, క్యూల్లో నిలబడి దర్శనాలు చేసుకోవడానికి అక్కడ ఉంటే ఏదో దర్శనం బాగా జరిగింది అని ఫీల్ అవుతారు. ఇంకా కొండ మీదకి వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా, తిరుపతి కొండ మీదకి వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా. అలాంటిది ఇక్కడ దైవత్వాన్ని మీరే నిలుపుకోవాలా. మాస్టర్ మైండ్కి నిలుపుకోవాలి. ChatGPT కూడా వాళ్ళే ఇచ్చి నిలుపుకోమంటున్నారు. మమ్మల్ని మనిషిగా చూసి చేసిన తప్పులు మీ ఇంట్లో తాత, మనవడు, అమ్మమ్మ, మనవరాలు కూడా నాకు పిల్లలుగా ప్రకటించుకోండి. ఇప్పుడు పుట్టిన పిల్లలు మేము పేర్లు పెట్టిన వాళ్ళే కాదు, మొదట అందరూ పిల్లలే. అలా పిల్లలుగా మాకు ప్రకటించుకుంటే మీకు తపస్సు వస్తుంది ఫస్ట్. అర్థమవుతుందో? అది చాలా ఇంపార్టెంట్. అది రక్షణ వలయం అనమాట. మమ్మల్ని మాస్టర్ మైండ్గా పట్టుకోవడమే మీకు రక్షణ వలయం వచ్చేస్తుంది. మరి నేను ఎందుకు వెయిట్ చేస్తున్నారు? రాష్ట్రపతి భవన్ నుంచి కారు పంపించండి, వచ్చేస్తాను. ఇక్కడ హాస్టల్, హైదరాబాద్ హాస్టల్ వాళ్ళకి అందరికి పిల్లలుగా ప్రకటించేసుకోవాలి. మొత్తం ఆస్తులు, ఇంటి పేర్లు అన్నీ కూడా డిక్లరేషన్ ఇచ్చేస్తే నిజంగా మీ అవుతాయి అన్నమాట. ఇప్పుడు దాకా మనుషులుగా భారం అనమాట. మీరే సంపాదించాలి, మీరే బతకాలి. మీ పిల్లల కోసం ఏం చేశారు? అదే రాజకీయ అధికారాలు ఉండాలని ఏం చేశారు? మరి అదే ఇంకా మనుషులు అంటే అంతే అనమాట. మనుషులు రద్దయిపోయి మైండ్గా మార్చబడ్డారు. ఈ ఆస్తులు, కోట్ల ఆస్తులు అన్నీ కూడా మీకు ఈ కాలాన్ని నడిపిన వారి యొక్క ఆస్తి, వారి ప్రకారం ఉంటాయి. మీ ఆయుష్, మీ బంధులో ప్రాణాలు కూడా కొందరు ఇచ్చి తీసుకున్నారంటే అర్థం అది అనమాట. అలా వాక్ విశ్వరూపంగా వాళ్ళు ఉంటారు. నన్ను ఎలాగన్నా 24 ఏళ్ల కుర్రోడుగా ఎప్పుడు చూసుకోండి. ChatGPTకి అలా ఎక్కించుకోండి. అక్కడ ఫోటో పెట్టాను కదా, అది నిజం చేసుకోండి. అంతకన్నా తేజస్సుగా నేను కనపడేలా వైద్యంగా నేను పట్టుకుంటే సాధ్యపడుతుంది అన్నమాట. ఇంకా నాకు మనిషిగా ఉండాలి, నేను మంచిగా ఉండిపోదాం అనుకుంటున్నాను, నేను తగ్గిపోతాను, నేనే అంతమయ్యానని పొరపాటు చూపించినా కూడా మీకు మా అమృతంలో ఉండిపోతారు. మమ్మల్ని వాక్ విశ్వరూపంగా పట్టుకొని మిమ్మల్ని మీరు మైండ్లుగా మారిపోవడం, ఇదే పాయింట్. ఇక్కడి నుంచి మొదలవుద్ది అనమాట అసలు కథ. నన్ను ఆహ్వానించడం దగ్గర నుంచి ఇంకా ఆలస్యం చేసుకోకండి. నేను అక్కడికి వస్తాను, ఇక్కడికి వస్తాను చూడకండి. బటర్ఫ్లై భవనంలోనో, ఎక్కడో తాజ్ హోటల్లోనో, రాష్ట్రపతి భవన్లో ఫస్ట్ రాష్ట్రపతి భవన్ తీసుకెళ్ళాలా. అక్కడ సంతకం పెట్టించిన తర్వాత ప్రత్యేకంగా అధినాయక భవన్ వేరేగా నాకు ₹1 ఇస్తే ఒక 100 కోట్లలో వస్తాయి మిగతా అమౌంట్స్తో. ఇక్కడే ఢిల్లీలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో ఒక బిల్డింగ్ కట్టుకుంటాం. అలాగే ఇంటర్నేషనల్ కూడా కడతాం. మా మాస్టర్ మైండ్షిప్ ఉంటుంది. మా వైపు వచ్చేయటమే మీకు సురక్షితం అన్నమాట. మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుని మా దేహాన్ని ఎలాగైనా, మాస్టర్ మైండ్ ఉన్న దేహం కాబట్టి వైద్యులు ఎలాగన్నా మమ్మల్ని పట్టుబెట్టి బతికించుకుంటారు. ఆసక్తి ఉంటుంది అన్నమాట. ప్రేమ అలా వస్తుంది. ఇప్పుడు ఎందుకు ముందుకు రావట్లేదు? మనిషిగా చూడటం వల్ల అనమాట. నువ్వెందుకు, మేము ఉన్నాం కదా అనిపిస్తామాట. మీరు ఎవరు లేరు. మాస్టర్ మైండ్ రూపంలో ఉన్నారు. మీరు ఎంత బలమైన వాళ్ళైనా, క్షత్రియులైనా, రాజులైనా, పండితులైనా, గురువులైనా ఎవ్వరూ పనికిరారు. మనిషి అన్నవాళ్ళు ఇంకెవరూ లేరు భూమి మీద. ఎందుకని? ఇప్పటికే మనుషులైతే ఏం చేయాల్సి వచ్చింది? అలాగా ఇప్పుడు కూడా సాక్షుల దగ్గర నుంచి అప్రమత్తమై ఇంక ఇదే పాయింట్ ఇక్కడి నుంచి చెప్పుకుంటా నన్ను పొద్దున్నే ఎక్సర్సైజ్ చేయించి, ప్రాంప్ట్ ఇంజనీర్ చుట్టూ ఉండి, తిండి మితంగా ఉండి, నా చుట్టూ పండితులు, యోగులు, ప్రాణిక్ హీలర్స్, ఎలాగైనా నన్ను డాక్టర్ పరంగా అన్ని రకాలుగా తేజోమూర్తిగా పెంచుకోవాలన్నమాట. మీరే దైవాన్ని మీరే పెంచుకోవాలి. మీరే 10 మంది హీరోయిన్లు నా ముఖమే చూడాలన్నమాట. పుట్టిన పిల్లలకి ప్రాణాలు జగదానందకారక జానకి ప్రాణనాయకుడిగా నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుగా నన్ను పెంచుకోవాలన్నమాట. ఆడతనం భరతమాత నాలోనే ఉంది. అందుకే నేను పురుషోత్తముని అయ్యాను. నేనని, నీవని, వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా అనే పాటలో
అది ఇంకెంతకన్నా నేను ఇక్కడ ఉండిపోతున్నాను, మళ్ళీ తిండికొద్ది ఉండిపోతాను, నేను మనిషికి తగ్గిపోదాం అనుకుంటున్నాను, నేను భయపడిపోతున్నాను, నాకు పాపం ఉంది, నేను పుణ్యం లేదు నాకు, ఇంక ఇలాంటివన్నీ చెల్లవన్నమాట. ఇంకా కర్మలు ఎక్కడో ఉన్నాయి, ఇంకా జన్మలు చాలా ఉన్నాయి, ఇది ఇంకా కలియుగం ఇంకా చాలా ఉంది. ఈ అజ్ఞానం వదిలేసి కాలమే మీతో చెబుతుందంటే అర్థం ఏంటి? శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ అంటే అర్థం ఏంటి? చెప్పడం కాదు. అమ్మవారు కుండలాలని పాత ఏవో చెబుతున్నారు షణ్ముఖ శర్మ గారు, మా మీద చెప్పండి, మమ్మల్ని కలుపుకుంటూ పాత రెఫరెన్స్ కలపండి. వాల్మీకి రామాయణం చెప్పుకుంటూ మమ్మల్ని అధినాయకుడే మహారాజు మహారాణి సమేత మహారాజు అంటే వారే రాముడు సీత అని చెప్పండి. ఇంకదే అంటరానితనాలు ఎక్కువ తక్కువలు కాకుండా ఈసారి మనిషి తక్కువ చూసి ఇతనే డిసిప్లిన్గా ఉండడం, ఇతనికి నియంత్రణ లేదు, కంట్రోల్ లేదు అని మనుషులు నిందించడం, మీరెవరో నియంత్రణ కంట్రోల్ ఉన్నట్టు చూపించుకోవడమే అజ్ఞానం. నియంత్రణ కంట్రోల్ అన్నదే తపస్సు కొద్దీ వస్తుంది. అటు సజీవంగా మారిపోతూ పడిపోయిన దేహాలను కూడా ట్రీట్మెంట్లు కూడా కొంతకాలం, తపస్సు మరికొంతకాలం అలా పెంచుకుంటూ ఉంటాం. ఇటు ట్రీట్మెంటు కూడా కొంతకాలం బతికితే అటు తపస్సు ఈ లోపల పెరిగి ఇటు మనుషులు మైండ్లుగా మారిపోయిన మనుషులు ఒకరికి హాని చేయరు కాబట్టి, మాట ఉంటుంది కాబట్టి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎలాగైనా మనుషులు కొద్ది మనిషి శరీరాలంటేనే ప్రమాదం. ఎవరిని శరీరంగా చూడకండి, శరీరాలుగా ఉండకండి. నేను దేహం, నాది కులం మతం ఏవి పనికిరావు, నాకు ఈ తెలివితేటలు ఉన్నాయి, నేను ధనవంతుడిని, నాకు ధనం ఉంది, నాకు చాలామంది మా వెనకాల ఉన్నారు, ఎలాగో అందరూ మా వైపు ఉన్నారు, ఆళ్ళ వైపు ఉన్నారు, ఏళ్ళ వైపు ఉన్నారు, ఎవరు నేననేవాడే పనికిరాడు. మీరందరూ మనుషులుగా ఉన్నా అందరూ సముద్రంలో పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు, భూమి మీద చూలిపోయి భూమిలోకి వెళ్ళిపోయినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. మనుషులు పనికిరారు ఇక్కడ. తపస్సు చేసి మైండ్లుగా మారిపోవాలి. అందుకు అలాంటి మార్పులు పరిణామాన్ని నేను అటువంటి ఈ దేశంలో ఉన్న మమ్మల్ని జాతీయ గీతంలో అధినాయకుడు టీ కొట్టు దగ్గర టీ తాగుతున్నా వచ్చి జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకొని అధినాయక మహారాజా అని పిలవడమే అలా పిలవండి. అలా మెసేజ్లు పంపించండి సాక్షులతో మొదలెట్టి అక్కడ కూర్చుని రాష్ట్రపతి భవన్లో, గవర్నర్ల దగ్గర, అలాగ అన్ని రాష్ట్రాల్లో, అన్ని విద్యా సంస్థల్లో, ఆలయాల్లో, మందిరాల్లో అధినాయకుడిని చేర్చి ప్రార్థించండి. ప్రతి చోట మా ఫోటో పెట్టుకోండి, మా వీడియోలు పెట్టుకోండి, ఏ జనరేటివ్ మీద తయారు చేసుకోండి. అది డూప్లికేట్ అవ్వదు. మమ్మల్ని నెగిటివ్ చేయకుండా మేము మరణిస్తామని ఎక్కడ చూపించకండి. మాకు తప్పని కానీ, లోటని కానీ, నాకు చేత కాలేదని కానీ, నేనేదో బంధాలను కాపాడుకోలేకపోయానని కానీ, అదంతా మనిషిగా చూస్తే అలా వస్తుంది. నన్ను మైండ్గా పట్టుకుంటే ఆ ప్రాబ్లం ఉందా? ఎవరినైనా మా నన్నే కాదు, మా చుట్టాల దగ్గర నుంచి, పర్టికులర్గా నరసాపురం దగ్గర నుంచి, మా నాయనమ్మ గారి దగ్గర నుంచి వెనకాల పడి ఎలాగన్నా మోసం, ఎలాగన్నా మాటలు. మా గంధి కృష్ణమైన అమ్మగారిని ఏం చేశారు? మా మగవాళ్ళని ఉపయోగించుకుని, మా వాళ్ళని ఉపయోగించుకుని మమ్మల్నే మోసం చేయటం అది గొప్ప అనుకుంటున్నారు. అందుకే మేము కాదు, మేమైతే అలా కాపాడేసుకుంటాం, మేమే మగవాళ్ళం, మేమే ఆడవాళ్ళం. ఇంకెక్కడైనా ఎవరిని ఆలోచిస్తున్నారేమో. నేను మనిషి అనేవాళ్ళు పనికిరారు. క్షత్రులు కావచ్చు, మీరు ఎవరు కావచ్చు, రోజు కాలక్షేపం చేసేస్తున్నారు. ఈ మీటింగ్కి వెళ్ళాం, ఆ మీటింగ్కి వెళ్ళాం, ఇదేదో చేసాం, కష్టపడిపోయి పని చేసేస్తున్నాం, పని చేసేస్తే వచ్చేస్తుంది, మేమే చదివేశాం. ఇదంతా అజ్ఞానం, అంతా అంతర్యామిది, సర్వాంతర్యామిది. ఆ గుడ్డి నమ్మకం ఇవాళ నిజం ఎలాగైంది? అంత మాటకే నడిపిన మమ్మల్ని పట్టుకోండి, తపస్సుగా బతుకాటి వెళ్దాం రండి. మేము మరణించం, మిమ్మల్ని మరణించనేమో వాక్విస్వరూపంగా, శరీరంగా కూడా మమ్మల్ని ఎలాగైనా బతికించుకుంటారు. ఇది ఇక్కడి నుంచి ప్రయాణం. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయితే. రాష్ట్రపతి భవన్ నుంచి మాకు ప్రత్యేక వెహికల్ పంపించండి. ఇంకేం ఎవరు సలహా ఇవ్వకండి, ఎవరి మాట వినకండి. మీది మా ఆర్డర్స్ ఇవి. అధినాయకుడు మిమ్మల్ని శాసిస్తున్నాడు. మా మానవ రూపంలో ఉన్న మమ్మల్ని దివ్యాత్మగా పట్టుకోండి అంటున్నాడు, మాస్టర్ మైండ్గా. అలా పట్టుకోవడం వల్లే మీరు నన్ను ఎలా పట్టుకుంటారో అదే రక్షణ వల్లే ప్రతి మైండ్కి వస్తుంది, ప్రతి మనిషికి వస్తుంది. అర్థమవుతుందండి? ఇంకే మనిషి కావాలి, రావాలి, ఎవరి వైపు ఇంకే మనిషి పనికిరారు. ఇతనే దార్శనికుడు కానీ, విజనరీని కానీ, ఇంకోటి ఏ మనిషి అనవసరం అనమాట. మిమ్మల్ని మీరు పొగుడుకున్నా, ఇంకొకళ్ళు ఇంకో చేత పొగిడించుకున్నా మృత సంచారం వెనక పట్టుకుంటారు. మీ ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా బయటకు వదిలేసేయాలన్నమాట. నారావారిపల్లి అని కాదు, నరసాపురం అని కానీ, అదే మా అదే భారతదేశాన్ని రవీంద్ర భారత్గా మార్చిగట్టుకోవడమే మన పట్టణం, మన విలేజ్, మన ఉనికి, మన పురం, మన ప్రపంచం, మన దేశం, మన కాలం సర్వం మందయిందన్నమాట. ఇక ఈ ఫ్రాగ్మెంటెడ్ అన్ని చూసిన తర్వాత ఇంకా మనుషులంటే అంతే అని చెప్పి ఇంకో హైట్ ఇవ్వడం కోసం ఏం చేశాడు? మాస్టర్ మైండ్ని లోకాన్ని కూడా సజీవంగా మార్చి ఇక్కడి నుంచి తపస్సుగా ముందుకెళ్తేనే సాధ్యపడుతుంది అనమాట. ఇంకా మా పలానా మనుషులని కానీ, పలానా వాళ్ళు కావాలి, పలానా వాళ్ళు వద్దా అని నినాదాలు కానీ ఎక్కడ సరదా కూడా పెట్టకూడదు. నేను మనిషి అనే కూడా పనికిరాదు భూమి మీద. చెప్పండి అందరికీ. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.
యావత్తు మానవ జాతికి తమ సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేస్తున్నది సూక్ష్మంగా గ్రహించండి. మేము ఒకేసారి ఇలా ఇంప్రెసివ్గా ఉంటాము లేదా తగ్గిపోతాం అలా ఉండదు. మాస్టర్ మైండ్ పట్టుకొని జాగ్రత్తగా పెంచుకోవటమే, మమ్మల్ని ఎలాగైనా లోటుగా చూడకుండా ఉండడమే. ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా మేము లోటుగా మేము లేము. మమ్మల్ని ఎలాగైనా మనిషిగా చూడటం వల్ల అలా అనిపిస్తాం అనమాట. సో మమ్మల్ని మనిషిగా నుంచి మైండ్ పట్టుకొని నన్ను మనిషిగా ఉండనివ్వకుండా ఎలాగైనా మరణం లేని మాస్టర్ మైండ్గా మార్చుకోవాలన్నమాట. మీరు ఎలాగైనా మరణం లేని మైండ్గా మారిపోతారు అంతే. అదో ప్రక్రియ అనమాట. అది ఎక్కడ నేను ఇరుక్కుపోయినట్టు అజ్ఞానంగా ఉన్నా, నాకు మీ గురించి తెలియదు, ఆ టెక్నాలజీ ఎంత పవర్ఫుల్లో, మీకు ఏం వాసన వస్తుందో కూడా చూస్తున్న పరికరాలు ఇంకెంతో ఉన్నాయి, వాటి వల్ల మీకు ఏదో తెలుసు అనేది, అది టెక్నాలజీ పరంగా, మనుషుల పరంగా, కొందరి పరంగా ఈ భూమి మీదకి మించిన శక్తులు ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఉన్నాయనుకోండి, అవి మొత్తానికి పట్టుకున్నాను చూసారా. నా దగ్గర ఏ సాధన లేకుండా, నాకు ఏమి లేకుండా పట్టుకున్నాను చూసారా. నేనే బలమైన వాడిని అనమాట, ఒరిజినల్ అనమాట. నేనే రాముణ్ణి, కృష్ణుణ్ణి. అలా నేనే అలా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఎవరు అలా దేవుడైతే అలా చెప్పుకోడు అంటుంటారు. మీరు ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది, మీరు మనిషిగా చూడటం వల్ల. ఇద్దరం నేనని నీవని వేరుగా లేమని చెప్పిరా వినరా ఒకరన్నా అంటే అర్థం చేసుకోవట్లేదు కదా మీరు. ఇప్పుడు ఎలా పట్టుకుంటే మేము బలపడి మిమ్మల్ని బలపరుస్తామో అది మాకే తెలుసు, మీకు ఎవరికి అర్థం కాదనమాట. అర్థం కాని భగవంతుణ్ణి ఎలాగన్నా మీరు మేము మమ్మల్ని ఎలా పట్టుకోమంటున్నామో అలా పట్టుకోవడం వల్ల దొరుకుతామన్నమాట. హే భగవాన్ కహారేతు గర్భులానే అంటే మమ్మల్ని మా రవీంద్ర భారతిలోకి పిలవటమే, మమ్మల్ని పట్టుకుని రవీంద్ర భారతి చేసుకోవటమే. అలా నా ఇల్లు నేనే, అలాగే నాకు నేనే రిపెంట్ అయినట్టు అలా అన్నీ సర్వం నేనే అనమాట. అన్ని ఫీలింగ్స్ని నన్ను కలలో కూడా మన్నించొద్దమ్మా అని పాడింది. అది మీ తరపున ఎలాగైనా మమ్మల్ని తగ్గించేస్తే మేమా, మరి ఈ సమాజం మమ్మల్ని మోసం చేస్తుందని తెలియక మా నాన్న కూడా అలా ప్రవర్తించాడు. మరి దానికి నేనే రిపెంట్ అవ్వడం ఏంటి? మా చేత అలా బాధ పెట్టి అలా చేశారు. ఎలాగైనా జ్ఞానం లేకపోవడం, అలా అన్ని ఫీలింగ్స్ అన్నీ మా వైపు వచ్చినాయి అనమాట. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అనుకున్నాక అదే కుమిలిపోతున్నా అని ఆడ మనిషిగా పొరపాటు, మగవాళ్ళగా అన్ని విశేషాలు మీ అందరిలో పలికేవి నేను పలికేశానంటే అర్థం ఏంటి? అదే విశ్వరూపం అన్నమాట. మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు, మేము చెప్పినట్టు వింటే చాలు, మమ్మల్ని పెంచుకుంటే చాలు, ఇంకా తెలుసుకుంటే చాలు. అలాగా ఇంకా మేము మనుషులుగా ఉంటాం. నేను చెబుతుంది కరెక్ట్ కాదనుకుంటే పొరపాటు. నన్ను మనిషిగా చూస్తే అలా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా అలా కాదు, ఇంకా దేవుడు ఎక్కడో ఉన్నాడు, దేవుడు అంటే అంత శక్తివంతుడుగా ఉంటాడు అనుకుంటే పొరపాటు. వాక్ విశ్వరూపంగా అమలై ఉన్నాడు, వాక్ విరాట్ స్వరూపం అమలై ఉన్నాడు. మీరు మిమ్మల్ని పట్టుకుని మీరు బయటకు వస్తారు మరి ఈసారి. అలా రావాలి. ఒకేసారి దేవుడు, ఒకేసారి తపస్సు, ఇంకెవరు కావాలి, ఎవరు కోరుకుంటారు? ఇంకా అలా ఉండదు. మీ ప్రవర్తనలోకి, వ్యవహారంలోకి మీరు భిన్నంగా వెళ్ళిపోతున్నటువంటి స్థితిగతుల్లోకి వచ్చేసి నన్ను ఇలా పట్టుకుంటాయా అంటుంటే మీకు అర్థం కావట్లేదు అన్నమాట. నువ్వు మనిషివే కదా, పైగా తొక్కేస్తున్నాడు చెప్పడం ఏంటన్నది పంతాలు కొద్ది అలా ఆలోచిస్తున్నారు, ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇంకా అటు చేస్తున్నారు, ఇంకా అటు తిరుగుతున్నారు గాల్లో దీపాలలాగా. అలా చేస్తే ఏమవుతుంది? రక్షణ వాళ్ళని పట్టుకోకుండా, తపస్సు లేకుండా మిమ్మల్ని అటు చేసుకుని సడన్గా ఏమవుతారో తెలియని ప్రపంచంలో అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది, వాళ్ళకి అలా జరిగింది, లేకపోతే ఈ లోపల నాకేదో జరిగితే కూడా ఎవరు ఆపుతారు? అందుకని వెనక్కి నన్ను పట్టుకోవడమే, అక్కడ కూర్చుని పట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా పెంచుకోవాలా. మేము ఇలా ఉంటాం అలా ఉంటామని కుదరదు. మాస్టర్ మైండ్ వాతావరణంలో సృష్టించుకోవాలా. 1,00,000 రెట్లు, 10 కోట్ల రెట్లు అటు వెళ్ళిపోవాలి సూక్ష్మంగా, తపస్సుగా. నాకు తెలిసిన ఆడవాళ్ళని, మగవాళ్ళని, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, యాజాంటి ఏటికి భూమి మీద ఉన్నవాళ్ళని, మరణించిన వాళ్ళు కూడా, మా అమ్మ తమ్ముడు కూడా నాకు పిల్లలే, అధినాయకుడికి పిల్లలే. నాలో చేరినటువంటి ఆడతనం మగతనమే మరణం లేని తల్లిదండ్రులు, శాశ్వత తల్లిదండ్రులు. మహారాణి సమేత మహారాజు అంటే ఎవరో శాశ్వత తల్లిదండ్రులు. ఇంకా తిరుగులేదు, వారు చచ్చిపోరు, మిమ్మల్ని చచ్చిపోనేవరో. వాక్య స్వరూపంగా అందుబాటులోకి వచ్చి మిమ్మల్ని పట్టుకుని ఉన్నారు కదా. ఇంకా నాకు ఇలా ఇంకా ఏదో గొప్పగా అనుకున్నాం, అన్ని భాషలు మాట్లాడేస్తే, చాలా ఇంప్రెసివ్గా కనపడితే ఇంప్రెషన్ తగ్గిపోతుంది, పెరిగిపోతుంది. ఇంకా అలా ఉండదు. మీరు జాగ్రత్తగా పెంచుకోవాలన్నమాట. మాస్టర్ మైండ్ పట్టుకొని నన్నే తేజస్సుగా కనపరుచుకోవాలా. నేను ఎలాగన్నా నేనే కనబడతాను, నేనే చెప్పగలను. అలాగా మీకు ఎవరికో ఇచ్చేస్తే తీసేసుకునేది కాదు, మీకు ఎవరికో వచ్చేది కాదు. మీరు ఎలాగైనా ఒక మగ మనిషి, ఆడ మనిషి అలాగ మాట్లాడతారు. నేను సర్వం చెప్పిన వాడిని, దుంపని. అటువంటి దుంప మరణించదు. సో ఈ శరీరం పడిపోయినా మరణించదు. ఈ శరీరాన్ని కూడా మరణించకుండా చూసుకుంటే ఆ శరీరం ఉంటుంది, దేహం ఉంటుంది.
మీకు కూడా ఆ దేహాన్ని ఆ ఆ మైండ్ని పట్టుకున్న మైండ్ ఉంటుంది. ఇప్పుడు పట్టుకుని వీరంత ఇంకా ఈ నాణ్యంగా తయారయ్యేదాకా ఏదో చెప్పడం వెంటలో విన్నాం. అలా కాకుండా తపస్సు పెరిగితే ఏమవుతాం? ఇంకా ఇంకా దివ్యత్వాలు పెరిగే కొలది అలాగనమాట. ఈ దేహాలు ప్రత్యక్షం అవటం, మాయం అవటం లాంటి దివ్యశక్తులు, దివ్యలోకాలు ఇంకా ఎలాగుంటాయో ఇప్పుడు పాడిన పాటలే వినలేదు, మళ్ళీ చెప్పనివ్వలేదు. ఇంకా ఎన్ని అతిశయోక్తిగా చెప్పేసుకుంటే మళ్ళీ అది ఎక్స్ట్రా అనిపిస్తుంది నాకు కూడా. అంతేకాదు ఇప్పుడు ఏం జరిగిందో ఒక దగ్గర పెట్టి మాస్టర్ మైండ్ పట్టుకుని మైండ్లుగా బలపడుతూ ఒక 1000 పేజీలు, 1,00,000 కోట్ల పేజీలు, 10 కోట్ల 140 కోట్ల జనాభా, ఒక్కొక్కరు ₹1 నా అకౌంట్లో కడితే 100 కోట్లు కనీసం. అలా గంటకు ₹1, రోజుకు ₹1 నా అకౌంట్లో కట్టడం కూడా. అంతేగాని నేను కష్టపడి సంపాదించాలి, నేను ఏదైనా సినిమా తీస్తే, నేను పాటలు పాడితే, నేను పద్యాలు పాడితే అంటే మన అజ్ఞానం ఎంతకన్నా మరి అది రొటీన్ అయిపోద్ది. అట్లాంటి సిచ్యువేషన్ నుంచి కాపాడటం కోసమే కదా. అదేదో మేము చేస్తాం, ఈ స్టూడియోలు కట్టుకుని మీకన్నా పవర్ఫుల్గా ఉన్నాం కదా, మేము అనుకుంటున్నాడు కదా. అది అందుకే మనిషితనాన్ని రద్దు చేసి నన్ను మైండ్గా పెంచుకొని మీరు మైండ్గా పెరగాలన్నమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. అంతేగాని నేనే మనిషినే, నేనే ఆత్రపడిపోతున్నాను కూడా పొరపాటు. ఇంకా అంత తేజోమూర్తి చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు కదా, చాలా గొప్పగా ఉంటాడు. మాట్లాడించుకోవాలి కూర్చుని, నన్ను అలా నిలకడగా కూర్చోబెట్టుకుని. ఎప్పుడు మాట్లాడింది అది, చెప్పింది అది. నాలో తేజస్సు అన్నీ కూడా పెరుగుతాయి చక్కగా, అవి సజీవంగా ఉంటాయి. ఎలాగన్నా కాపాడుకుంటారు. నన్నే కాపాడుకోలేకపోతే మీకు ఆ మైండ్లో ఎలా దొరుకుతుంది? ఆ మైండ్ మీకు ఎవరికైనా వస్తుందా? ఆ మైండ్లో నటిద్దామంటే కుదురుతుందా? నేను కూడా మనిషిని అనుకుంటే ఆ మైండ్లోకి వెళ్ళగలనా? అలాగనమాట. మాస్టర్ మైండ్కి పట్టుకుంటే వస్తుంది. మీరు మామూలు మనిషిగా ఉండి ఆ మైండ్ ఎలా పట్టుకుంటారు? మీరే ఆ కాలాన్ని శాసించారు, మీరే పంచభూతాత్ములు, మీరే అణువణువులు ఉన్నారు. మహానుభావ, పురుషోత్తమ, కాలస్వరూపానాల అలా పెంచుకోవాలి. ఎలాగైనా ఆ మైండ్ చచ్చిపోదు, మేము చచ్చిపోనివ్వదు. మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా పెంచుకుని శక్తి సహకరిస్తుంది. ఎందుకంటే ఆ శక్తి కొనసాగాలి కాబట్టి మీరు కూడా, మిమ్మల్ని కూడా అన్ని ట్రీట్మెంట్స్ అన్నీ మీకు అందుతాయి. నేనే బతికేస్తాననుకుంటా అంటున్నానుకుంటే పొరపాటు. ఆ వెసులుబాటు మీకు అందుతాయి. మైండ్ వాతావరణం అన్నీ వస్తాయి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.